యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పఠనం కనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు గురువారిని తీసుకొని రావాల్సిందిగా మనం చేయవచ్చు. ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసుకుంటాం. ప్రార్థన. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి లేవియా కాండం 25వ అధ్యాయం 18-19 వచనాలు. మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలంలో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో
సంచరించు ప్రతి ప్రదేశాలలో మీకు కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహములు సంఘ కార్యక్రమాలలో బుధవారం బైబిల్ పట్టణం కనుక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మాతోనూ నాతోనూ యంత్ర శబ్దం ధరెందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ లేవియ కాండం ఈ 25వ అధ్యాయములో దేవుని ప్రజలకు కొన్ని కట్టడలు నియమిస్తూ హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఎప్పుడు? నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. విశ్వాసి యొక్క జీవితములో దేవుని వాక్యమును అనుదినము పఠించాలి, ధ్యానించాలి, పరిశీలించాలి. నా వాక్య ప్రకారము మీరు అనుసరించి జీవించిన ఎడల ఒకటి, మీరు సురక్షితముగా నివసిస్తారు, మీరు సురక్షితముగా ఉంటారు అంటున్నాడు. చాలామంది దేవుని లేఖనాలు ఎరుగకే నష్టపోతున్నారు. సామెతల గ్రంథములు ఏముందంటే, దేవోక్తి లేని ఎడల ప్రజలు నశించెదరు అంట. వాక్యము లేకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే నష్టపోతారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ దేవుని పిల్లలకి ఏమంటున్నాడంటే, ఈ కట్టడలను అనుసరించి నడుచుకొనిన ఎడల మీరు సురక్షితముగా నివసించెదరు. ఎందుకంటే భద్రత లేని దినాలలో మనం ఉన్నాం. ఈ మధ్యాహ్నము ఒక చిన్న వాట్సాప్ వచ్చింది. పొద్దుటూరులో ఒక ఆయన రోడ్డు దాడుతూ ఉన్నాడు. ఆకస్మికంగా ఒక కారు వచ్చి ఢీ కొడితే ఎగిరి చనిపోయాడు. సురక్షితం లేని దినాలలో మనం ఉన్నాం. మన పనులలో, ప్రయత్నములలో, కార్యములలో, డ్యూటీలలో దేవుడు తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలో చేర్చిన ప్రభును మనం స్తుతించాలి, మనం ఘనపరచాలి, మనం మహిమపరచాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 3వ కీర్తన 5వ వచనములో, 3వ కీర్తన 5వ వచనములో, యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. సురక్షితముగా నీవు నన్ను కాపాడుదు అన్నమాట మనం చూస్తాం.
శత్రువుల మధ్య ఆయన రక్షించు దేవుడు, ఆయన కాపాడు దేవుడు. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నీవు సురక్షితముగా ఉంటావు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం. 3వ అధ్యాయము 24వ వచనం. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా కలుగు భయము కలిగినప్పుడు 21వ వచనం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేకమును భద్రము చేసుకొనుము, వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగా ఉండవలెను. అప్పుడు నీ మార్గము నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము తొట్టిల్లదు. నీవు పండుకొనినప్పుడు భయపడవు, నువ్వు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్గుల నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని వాక్యం నీ కంఠమునకు, నీ చేతులకు, నీ హృదయానికి ధరించు. హృదయములో కాని మాటలు, కాని యోచనలు మానవుడు భద్రం చేసుకుంటున్నాడు. కానీ భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఎదుట పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నా. బీరువాలో కాదు, గోడలపైన కాదు, వస్త్రాలపైన కాదు, హృదయములో ఉండాలి దేవుని వాక్యం. యేసు ప్రభువారు అన్నారు, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అన్నాడు. గొల్లపల్లి జానుగారుని గురించి అమెరికా బైబిల్ సొసైటీ వాక్ ద బైబిల్ అని ఆయనకు బిరుదు ఇచ్చారు. నడిచే బైబిలు. ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు, ఈయన నడిచే బైబిలు అని. అందుకే దావీదు అడిగాడు, వ్యర్థమైన వాటిని చూడకుండాన్నట్లు నా కన్నులు త్రిప్పివేయము, నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు తెలుసుకొనున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు. కనుక దేవుని వాక్యం చదివేటప్పుడు ప్రార్థన చేయాలి. ఇది ఆశ్చర్యమైన గ్రంథం,
ఇది ధైర్యపరిచే గ్రంథం. నేను ఆధ్యాత్మికంగా నడిపించే గ్రంథం, నిన్ను ఫలింపజేసే గ్రంథం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు నీటి కాలవల యోర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు. అతడు చేయుదంతయు ఆమె చేసేదంతయు సఫలమగును. ఇంగ్లాండు దేశమునకు సూర్యుడు అస్తమించని రాజ్యము అని సాక్ష్యము చరిత్ర చెప్తుంది. ఒకసారి విక్టోరియా మహారాణి మన దేశానికి వచ్చినప్పుడు ఒక పత్రికా సంపాదకుడు ఆమెను ఈ విధంగా ప్రశ్నించారు. అమ్మగారు, మీ దేశము సూర్యుడు అస్తమించని రాజ్యం అని బిరుదు కదా, మరి ఎలాగ వచ్చింది అన్నప్పుడు విక్టోరియా మహారాణి అనింది, మా దేశము ఔన్నత్యములోనికి రావడానికి మా జ్ఞానము కాదు, మా బలము కాదు, ఈ బైబిల్ గ్రంథమని సాక్ష్యం ఇచ్చి ఆ ఒక బైబిల్ను ప్రశ్నించిన వానికి ఒక బహుమానంగా ఇచ్చింది. సూర్యుడు అస్తమించని రాజ్యము ఇంగ్లాండు దేశానికి సాక్ష్యము. నిన్ను అత్యున్నతమైన స్థాయిలోకి తీసుకుని వెళుతుంది దైవ గ్రంథం. ధ్యానించాలి, పఠించాలి, హృదయములో భద్రం చేసుకోవాలి. మధ్యరాత్రి లేపి విశ్వాసుని 51 కీర్తన చెప్పు అంటే తడబడుకోకుండా చెప్పాలంట. సరే, ఇన్స్టాగ్రాములో బైబిల్ బే అని ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి యవ్వనస్తులను వారు పిలుస్తారు. వందలాది మంది, వేలాది మంది సభలో ఉంటారు. ఆ వచ్చిన పిల్లలందరూ బిలీవర్స్ యొక్క సంతానం. వారు ఒక మాట అడుగుతారు, ఇర్మీయా గ్రంథం 50 అధ్యాయం చెప్పు అంటే బైబిల్ గ్రంథం కూడా ఉండదు వాళ్ళ చేతిలో, అనర్గళంగా చెప్పేస్తారు. పన్నెండు మంది శిష్యుల పేర్లు చెప్పు అంటే రాదు. ఇశ్రాయేలు గోత్రాల పేర్లు 12 పేర్లు చెప్పు అంటే రాదు. సరే, వెనకబడిన జీవితం అలా ఉండకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కరువు రాబోతుందంట. ఏ కరువు? ఆహార కరువు కాదు, వాక్య కరువు రాబోతుంది. అది రాకమునిపే నీ హృదయములో దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. సరే, ఇలా హెచ్చరించే సేవకులు, హెచ్చరించే సహోదరులు కనుమరుగైపోతారని. నువ్వు ఎంత వెతికినా కూడా వాక్యం దొరకదంట. కనుక నీ హృదయములో బైబిల్ గ్రంథాన్ని భద్రం చేసుకోవాలి. ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదవాలి. ప్రశ్నలు పక్కన పడేయండి. నేను ఎంతవరకు దేవుని సన్నిధిలో గడుపుతున్నానని ప్రతి వారికి మనస్సాక్షి అనేది ఉంది. దాన్ని గుర్తు చేసుకుంటే చాలు.
దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే చాలు. దేవుని పట్ల నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగ ఉంది, నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల మీరు సురక్షితముగా ఉండేది. నమ్మిన భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు. 10,000 మంది మోహరించినను సురక్షితముగా నన్ను కాపాడుదువు. నా తలను పైకెత్తువాడవు నీవే. నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను కాపాడుదువు. ఏమవుతుంది చూడు, కుటుంబీకులంతా ఉద్యోగరీత్యా అక్కడక్కడికి వెళ్ళిపోయినారు. ఒకతే నివాసం. ఏందయ్యా ఈడ పైన పిల్లిన పలకరీరు, ఏడైతే అందరూ తాళాలు వేస్తారయ్యా. బా ఎట్లా బా, ఆ అల్లరి జనంలో ఉండేదానికంటే ఒక ప్రత్యేకంగా ఉండడానికి ఆ అల్లరి జనం నుండి దేవుడు నేను నడిపించాడు. ఎక్కువగా దేవునితో సమయం గడపడానికి. చూసారా? కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి వాగ్దాన దేశమునకు, ఐగుప్తునకు 10 తీర్పులు తీర్చి పాడైపోయిన భీకర ఎడారిలో ఆయన వారిని సురక్షితముగా నడిపించాడంట. 78వ కీర్తన 53వ వచనం. కీర్తన, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. వారు భయపడకుండా సురక్షితముగా వారు నడిపించెను. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి విడుదల పొందినాక ఎదురు ఎర్ర సముద్రం ఉంది, వెనక ఫరో సైన్యము ఉంది. కొన్ని వందల సంవత్సరాలు వారు ప్రార్థించారు. విడుదల ఆవిరైనట్టు పోయింది. ఆ సందర్భంలో మోషే ప్రార్థించినప్పుడు ఏమని జవాబిచ్చాడు మోషేకు దేవుడు? ఏమని జవాబిచ్చాడు? ఏమని జవాబిచ్చాడు? మీరు ఊరకయే నిలిచి ఉండాలి అన్నాడు. ఏమన్నాడు? మీరు ఊరకయే, దేవుడు జరిగించు గొప్ప కార్యమును మీ కన్నులారా చూసేద్దరు అన్నాడు. మీరు సాగిపోవుడి. నీ ప్రయాణమునకు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు, సముద్రమును ఎడారిగా మార్చిన దేవుడు, సముద్రమును ఆరిన నెలగా మార్చిన దేవుడు, సురక్షితముగా నడిపించే దేవుడు. నువ్వు అడుగు వెయ్యాలి. నీ
ఆధ్యాత్మిక జీవితములో ఎప్పుడు వెనకంజ వేయకూడదు. నువ్వు ముందుకు సాగాలి. భక్తుల జీవితాలను జ్ఞాపకం చేసుకోవాలి, స్మరించుకోవాలి. వారందరూ విశ్వాసముతో ముందుకు సాగారు. ఐగుప్తులు ఏమంటున్నారు? మనం వెనక్కి వెళ్ళిపోదాం రండి. వారి దేవుడు మన పక్షమున యుద్ధము చేయొచ్చు. ఎంత గొప్ప దేవుడు అంటే సముద్రపు మధ్యలోకి నడిపించాడు శత్రువులను. సముద్రాన్ని ఒకటిగా చేసేలకల్లే శత్రువు అనేవాడు మిగల్లేదంట. ఒక్కడు కూడా మిగల్లేదంట. నీ ఆధ్యాత్మిక జీవితములో ఆయన అద్భుతమైన విజయం ఇస్తాడు. వారు భయపడకుండా సురక్షితముగా వారిని నడిపించెను. నీ ఆధ్యాత్మిక జీవితములో కూడా ఆయన సురక్షితముగా నడిపించు దేవుడుగా ఉన్నాడు. నువ్వు సురక్షితముగా ఉంటావంట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. యథార్థముగా ప్రవర్తించువాడు, యథార్థముగా ప్రవర్తించువాడు ఏమంట? నిర్భయముగా సురక్షితముగా నివసించును. నీ ఆధ్యాత్మిక జీవితంలో యథార్థముగా ఉంటే చాలు, నిర్భయముగా జీవిస్తామంట. కుటిలవర్తనుడు లోపల ఒకటి బయట ఒకటి. చూసారా? బయటపడిపోతాడు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు కనబడకపోయినా తర్వాత అయినా బయటపడతాడు. కానీ యథార్థంగా ప్రవర్తిస్తాడే వాడు సురక్షితముగా నివసిస్తాడు, నిర్భయంగా ఉంటాడు. యోబు జీవితం అదే కదా. అతడు యథార్థవంతుడు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయువాడు. యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అంటుంది బైబిల్. నీ యథార్థతే నిన్ను ఉన్నతమైన స్థాయికి తీసుకొని వస్తాడు. కానీ యథార్థంగా ఉండాలంటే చాలా కష్టతరమైపోతుంది. చెడ్డవాడు అనిపించుకోవాలంటే క్షణాలు పట్టదు. కానీ మంచివాడు అనిపించుకోవాలంటే అది చాలా దినాలు పడుతుంది. తాగుడుపోతానుకో, వాడు తాగి రోడ్డును పోయేవాడిని తిడుతున్నాడు అనుకో,
ఆ తిట్టిన వానికి తిట్లు వీలు తినిపించుకున్నాడు. కోపం వచ్చి కొట్టేకపోతే ఏమంటారు? సార్ వాణ్ణి కొట్టిన ఒకటే, కుక్కను కొట్టిన ఒకటే, పో సార్ అంటారు. వాని వ్యసనము, వాడు ధనవంతుడైనా సంపన్నుడైనా సమాజంలో పేరు తెచ్చుకున్నవాడైనా, సార్ వాడు తాగుడుపోదు సార్, వదిలిపెట్టండి సార్. వాణ్ణి కొట్టిన ఒకటే, ఊర్లో ఉన్న వీధి కుక్కను ఒకటే సార్, వదిలేయండి సార్ అంటారు. సరే, వాడి వ్యసనమే వాడిని తగ్గించేసింది. నీ అలవాట్లే నిన్ను పట్టిస్తాయి. ఎవరు నమ్మరు కూడా. ప్రతిదానికి అబద్ధమే, ప్రతిదానికి సాకే, ఒక్కటి కూడా యథార్థం లేదు. కొన్నాళ్ళు చూస్తారు ప్రజలు, ఆయన చూసినదే లేప, వదిలేసి. కానీ యోబుని గురించి అతని భార్య అడిగింది, నువ్వు ఇంకను యథార్థత వదలకుంది. అట్టి సమయంలో కూడా యోబును తన భార్యను ఆ మాటలు మనం కాదు మాట్లాడేది, మూర్ఖులు మాట్లాడేది. నీ మాటలు ఎలా ఉన్నాయంటే మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు. యోబును అంత హింసపెట్టి అంత బాధ పెట్టినా కూడా అవి మనం కాదో, అవి లోకస్తులు. అందుకని దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరింత అధికముగా దేవుడు అతను ఆశీర్వదించెను. నీ ఆధ్యాత్మిక జీవితం ఎవరు సురక్షితముగా ఉంటారు? సామెతల గ్రంథం 29:25. భయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును, యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా. దేవుని యందు నమ్మిక ఉంచిన బిడ్డలు నీకు సంపద లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, సరైన నివాసము లేకపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. వారు సురక్షితముగా నివసిస్తారు. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు సురక్షితముగా. ఈ చెడు కాలములో, మోసపోయే ఈ కాలములో భక్తిహీనమైన ఈ కాలములో, దౌర్జన్యమైన ఈ కాలములో యెహోవాయందు భయభక్తులు గలవారు వారు సురక్షితముగా నివసిస్తారు. ఆయన ఆశ్చర్యకరంగా ఆయన కాపాడే దేవుడు. ప్రధానికి భయపడకూడదు విశ్వాసి.
చూసారా? ఊరిక బల్లి ఆడబడమను ఇక్కడ కూర్చుంటారేమో సహోదరులు సహోదరులు, లేచి ఉరుకు బల్లి పైనుండి టప్పని పడిందనుకో, బ్యాడ్. చూసారా? ఒక ఆయన మాబు ఉండేటోడు, అసలుకి ఎటువంటి విషపురుగులైనా తోకను పట్టుకుని చంపేస్తాడు. కప్ప ఎత్తేసాలు ఉరుకు అయినంగా భయపడుట వలన విశ్వాసి జీవితములో దేనికి భయపడకూడదు. అందుకే విశ్వాసి ధైర్యంగా సాక్ష్యం ఇస్తాడు కదా. ఎబ్రీ పత్రిక 13:5-6 వచనాలలో, నేనేమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఆయన సెలవిచ్చెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. ప్రతి సమస్యలో నేను భయపడను. దేవుడు అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. నువ్వు ధైర్యముగా ఉండాలి. విశ్వాస జీవితములో దేనికి భయపడకు. 54:4 అదే కదా, ప్రభువే నా సహాయుడు, నేను యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇగో దేవుడే నాకు సహాయకుడు, నేను భయపడను. ప్రతి విషయంలో కూడా విశ్వాసి ఆందోళన చెందకూడదు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 22వ వచనం. నా గొర్రెలు ఇక దోపుడు సొమ్ము కాకుండా గొర్రెకును మధ్య తీర్పు తీర్చి నేను వాటిని రక్షించెదను. ఇప్పుడు ఎవరి భయము లేకుండా వారు సురక్షితముగా నిర్భయముగా జీవింతురు. 27వ వచనములో, ఫలవృక్షములనిచ్చును, భూమి పంట బండును, వారు దేశములో నిర్భయముగా నివసించెదరు. నేను గొర్రెలకు మంచి కాపరిని, అవి వెలుపలికి నడుచున్నప్పుడెల్లా, ఏమన్నాడు యేసు ప్రభు,
ఏమన్నాడు? వాటికి ముందుగా నేను నడిచేదను అన్నాడు. లోకములో నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు నీకు ముందుగా నడిచే నాయకుడు ఉన్నాడు. యెహోవా అని పేరు ఆయనకు. వారి రాజు వారికి ముందుగా నడుచును. వారు నిర్భయముగా. యాకోబు జీవితములో అసలు పేరే మోసగాడు. ఆహారం ఎరచూపి అన్నను మోసగించాడు. అదే ఆహారం చూపి తండ్రిని మోసగించాడు. శత్రువుల మధ్య ఒక చిన్న రాయి తలగడ చేసుకొని నిద్రిస్తూ ఉంటే ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి దేవదూతలు ఎక్కుతూ జిగుతూ దాని కొనపై నుండి రక్షకుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి ప్రదేశమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను సురక్షితముగా నడిపించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. పొద్దున చక్కని నిబంధన చేసుకున్నాడు. ప్రభువా, ఇది దేవుని మందిరం, ఇది దేవుని ముఖం, ఇది దేవుడు ఉండే స్థలం. నేను ఈ కర్రతో వెళుతున్నాను, తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు బట్టలను జీవితంలో కాపాడి నన్ను అభివృద్ధి పరుస్తావు కదా, నన్ను వృద్ధి చేస్తావు కదా, నాకు ఉద్యోగం ఇస్తావు కదా, నీవు నాకు ఇచ్చు వాటన్నిటిలో 10వ వంతు నీకు చెల్లిస్తాను అన్నాడు. ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదా? నిబంధన చేసుకున్నాడు. కానీ మళ్ళీ కృతజ్ఞత కూడా ఉందండి. చాలామంది పెదవులతో చెప్తూ ఉంటారు, ఇదంతా దేవుని కృపేనన్నా, ఇదంతా దేవుని సహాయమే అన్నా అంటాను. కానీ చేతులు మాత్రం రావు. విషయాలు ఊరికే పైకి పెదవుల ప్రార్థన. యాకోబు కూడా 32:10 దేవా, నీవు నీ సేవకుని చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రులను. ఒంటి కర్రతో బయలుదేరాను, ఇప్పుడు 2 గుంపులయ్యాను. పెదవులతో మాత్రం కృతజ్ఞత చెప్తున్నాడు. కానీ ఇచ్చాడా? దేవునికి ఇచ్చాడా? దేవునికి ఇచ్చే కొందరు మనసే రాదు. లక్షల రూపాయల జీతం రాని, వేల రూపాయల జీతం రాని కుటుంబకులందరూ సంపాదిస్తున్నా కూడా పిల్లలకు కూడా నేర్పాలి కదా. మనసే రాదు. నేను సేవ చేసే ప్రారంభ దినాలలో చుట్టూరుకు వెళ్తే ఇస్సాక్ అని ఒక వృద్ధుడు ఉండేవాడు, రైల్వే ఎంప్లాయీ, గ్యాంగ్ మ్యాన్. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేది పోయినా కూడా 5 రూపాయలు బంద ఇస్తాడంతే. ఏది 200 నోటు ఇచ్చినట్లుగా. సరే కాదు, ఇస్సాక్ గారు మీరు రైల్వే ఎంప్లాయర్ కదా, ఇప్పుడు దాదాపు 70,000 జీతం కదా, ఒక్కరోజు కూడా నీ నోటి ఇవ్వడానికి మనసు రాదా అంటే, అయ్యా ఆ పేద విధురాలు ఎంత ఇచ్చిందయ్యా అంటే, చెప్పి ఇస్సాక్ నువ్వే చెప్పు అంటే,
2 కాసులు ఇచ్చిందయ్యా, నేనన్నంగా 5 రూపాయలు ఇచ్చన్నా అంటున్నాడు. 2 కాసులు 2 రూపాయలు లెక్క వేసుకున్నాడు ఆయన. ఆమెను 2 రూపాయలు ఇచ్చింది, నేను 5 రూపాయలు కదా అయ్యా అంటున్నాడు. ఎప్పుడు పోయినా కూడా దేవునికి మనసు రాదు, దేవునికి ఇవ్వడానికి మనసు రాదు. కానీ కొందరు స్వచ్ఛందంగా వాళ్ళ జీతం వచ్చిన వెంటనే అట్లా పొనిపేసేస్తారు. మేము ఇంత ఇస్తున్నాం కదా, ఇంత చేస్తున్నాం కదా, మేమంటే లెక్క లేదా, మేము అయినా నువ్వు పెద్ద నోట్లు ఇచ్చే వాళ్ళకి బాగా ప్రార్థన చేస్తావు, సన్న నోట్లు ఇచ్చేటోళ్ళకు మేము ఏడగని పడతాంలేండి. హెచ్చు తగ్గుల తక్కెడ అనేది విశ్వాస దగ్గర ఉండకూడదు. ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం. ముప్పై 17 వచ్చింది. తనకొక దీని మీద ఉండిపోయాడు. ఏమి లేనప్పుడు దానమన్నా మా పిల్లలు ఉద్యోగాలు రాని నీకున్న ప్రతి చిక్కులు తొలగిపోతాయి, చెక్కులు అంటాడు. అసలు ఆ మధ్యలో కూడా రాడు. ఈ మధ్య కొడుకులు రావడం లేదంటే నువ్వు ఆడ ఈడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండవు, మాకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి అనుకుంటున్నావు. తనకొక ఇల్లు కట్టుకొని, యాకోబు దగ్గరికి మాత్రం ఈ మాట దొరుకుతుంది. అబ్రహాం ఏం చేశాడు? దేవుని స్నేహితుడు, అత్యంత ధనవంతుడు లోతు, అబ్రహాము కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారు కుండినను గుడారములో నివసించాడు అబ్రహాము. తన ముద్దలో ఒక ముద్ద పెట్టడానికి ఎదురు చూసేవాడు మమ్రే చెట్టు కింద కూర్చున్నప్పుడు. తనకొక ఇల్లు కట్టుకొని తన పశువులకు పాకలు కట్టుకుంటున్నాడు, దోమలు కొట్టకూడదు. సరే, తనకొక, దేవునికి కాదు, సురక్షితముగా నడిపించాడు. ఆ మాట చదవలేదు మన యవనస్తులు పిల్లలు. 18వ వచనం. పద్దనరాము నుండి వచ్చిన తరువాత కనాను దేశమందు శేఖమను ఊరికి సురక్షితముగా వచ్చి సురక్షితముగా ఉంచాడు దేవుడు. 32 ఆదికాండం 10లో ఏమో దేవుని దగ్గర ఏమో ప్రభువా నువ్వు చేసిన సమస్త ఉపకారం నేను అపాత్రులను ప్రభువా, నేను ఒకప్పుడు కుక్కవలే పందివలే తొలుతూ ఉండే ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా. నా స్తుతి ఆరాధన నా విమోచకుడైన యేసు ప్రభుకే అర్పించుచున్నాడు తండ్రి, ఆమేన్. ఎందుకు ఈ ప్రార్థనలు? నేను కుక్కవలే ఉంటున్నాయినా,
పెదవులు ప్రార్థిస్తూ ఉంటున్నాయినా. ఎందుకు ఈ పెదవుల ప్రార్థనలు? జక్కయ్య ఎప్పుడైతే ఇంటిలోకి ప్రభు వచ్చాడో, ప్రభువా, ఎవరికైతే నేను అన్యాయం చేశాను, నా వలన ఎవడైతే అన్యాయంగా దెబ్బతిన్నాడు, అతనికి 4 గింతలు నేను ఒప్పుకుంటావు, ఒప్పుకోవా? పెళ్ళినా పొద్దు పలుకో. శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులలో, కలిమిలోను, సంపదలలోనూ కలిసి ఉంటాం. దేవునికి, సంఘానికి 10వ భాగం మాత్రం తప్పకుండా ఇస్తాం. దరిద్రులండి వీళ్ళు. ఆ పరిశుద్ధ వివాహములో, ఆ పవిత్రమైన వివాహములో 10వ భాగం ఇచ్చావా, సచ్చావా? ఎంత బలహీనం చూడండి. మనము సంఘం ప్రారంభం మొదలుకొని నేటి వరకు ఎవరిని ముక్కు పిండి వసూలు చేయి. ప్రభు పట్ల నీకు ప్రేమ ఉంటే, పరలోకములో నాకు ధనం ఉండాలి అనుకుంటే, ఇది దేవుడు కదా ఇచ్చేది అనుకుంటే, నువ్వు స్వచ్ఛందంగా ప్రభుకిస్తావు. సంఘము వర్ధిల్లాలి, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందాలి అంటే నీ సమయాన్ని, నీ సంపదను, నీ కుటుంబాన్ని దేవునికి ఉపయోగిస్తావు. నువ్వు స్వచ్ఛందంగా ప్రభు కొరకు జీవించువాడవు, జీవించు దానివైతే. జక్కయ్యతో అన్నాడా, జక్కయ్య, నువ్వెన్నెన్ని మోసాలు చేసావో నాకు తెలుసు, ఒప్పుకుంటావా? ఏమన్నా అన్నాడా? నీ ఇంట్లో ఉండాలి అన్నాడు, అంతే. ఎందుకు? ఆయన ముఖకాంతిలో మన బలహీనతలు కనపడతాయి. కానీ ప్రేమ గల దేవుడు అనలేదు, నీ ఇంటిలో ఉంటానయ్యా అన్నాడు, అంతే. ఈ ప్రశ్నగానులు అప్పుడున్నారు, ఇప్పుడున్నారు. ఏమంటున్నారు? ఈయన పాపి అయిన మనిషి దగ్గర ఎలాగూ బస చేస్తాడు? ఈ ప్రశ్నగానులు చేసేది ఏముండదు, ప్రశ్నలు మాత్రం గుమ్మరిస్తూ ఉంటారు. ప్రభు కొరకు చెయ్యి. ప్రభు కొరకు వాడబడు. నేను ఏది చేసినా యేసు ప్రభునకు ఘనత రావాలి. యాకోబు జీవితంలో సురక్షితముగా నడిపిస్తే, కుటుంబాన్ని పోషించుకోవడానికి సమస్తము ఇస్తే, యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించాడు. కానీ చేతులు రావడంలే. 34వ అధ్యాయంలో ఎప్పుడైతే నష్టపోయాడో, ఇప్పుడు దేవుడే జ్ఞాపకం చేస్తున్నాడు. 35వ అధ్యాయం, లే, బేతేలుని కనబడిన దేవుడు నీ ఒక బలిపీఠం. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. మన జీవము 3 కరోనాలను జయించాము, గుర్తుపెట్టుకో. 3 కరోనాల చరిత్ర ఒకసారి మనసు పెట్టుకో. మహా మేధావులు, సంపన్నులు, ఉద్యోగస్తులు, సామాన్యులు ఈ భూమిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు.
ఎన్నికలేని మనలను తన రెక్కల కింద ఉంచుకొని ఆహారము, ఆరోగ్యం ఇచ్చి నువ్వు వెళ్ళి ప్రతి ప్రదేశాలలో తన కృపాక్షేమాలు ఉంచి కాపాడుతున్న ప్రభును స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. నీ జీవితము నీ ఇష్టానుసారంగా జీవించేకి లేదు. మీ జీవం క్రీస్తుతో దాచబడి ఉంది. మీరు విలువబెట్టి కొనబడిన వారు. మీ దేహములతో దేవుని మహిమపరచుడి. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. ఎండలు అధికముగా ఉన్నాయి. పగలు ఎండ దెబ్బ అయినను రాత్రులు వెన్నెల దెబ్బ నీకు తగలదు అన్నారు. అతిలోహిత కిరణాల వలన, వడదెబ్బ వలన ఎవరు ఏ విధమైన బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. సంఘములో, ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. దీవించండి. అనుదిన ప్రయాణాన్ని దీవించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులను దయచేసి మా యాడికి మండలములో ఉంటున్న మా మండల ప్రజలను బట్టి కూడా ముగిస్తూ ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాము. మా దేశ ప్రధాని గారిని మీరు ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. ప్రపంచం యుద్ధమేఘములతో ఉంది. యెహోవాయందు భయభక్తులు గల వాడు సురక్షితముగా నివసించును అనే మాటను బట్టి కూడా మీకు స్తోత్రం. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనస్తురాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతున్నా. కాటుపల్లి యోహానంకులు రాజాబాయి ఆంటీని పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. ఆయన ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. కుటుంబం అంతా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. స్తోత్రం. పాల్ గారు అయిన భార్య పిల్లల ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచర్యను బలపరిచండి. నిన్నటి దినమున మైనంపాడు సంఘములు అన్నెల దాస్, కమలమ్మ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదని ఎంతో భక్తి పర్వాలు అయ్యా మీ వద్దకు చేర్చబడి వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. నాకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి.
ఈ రాత్రి మహిమ పొందండి. ఈ నూతన నెలలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.